వివరాలకు వెళ్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని 5 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ మను చౌదరితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా ఉండడానికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు అందజేశామని, మరో 60 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవి పూర్తి కాగానే అందిస్తామని అన్నారు. 1,00,000 మంది రేషన్ కార్డుల్లో చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మీ సేవల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో దీంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంతో పాటు మరి అన్నింటిలో కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంలో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావడం జరిగింది. మరి మా సహచరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరులు అజేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ, అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పాం. ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని అర్హత గల నిరుపేదలందరికీ సంబంధించిన దరఖాస్తులు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈనాటి వరకు ఈ జిల్లాలో ఉన్న 40,000 మందికి కొత్త రేషన్ కార్డులు, మరో 80,000 మందికి పేర్లు కొత్తగా చేర్చడం కానీ పాత కార్డులలో రాబోయే ఒక 2-3 వారాల్లో మొత్తం 1,00,000 కార్డులు ఈరోజు ఇచ్చిన 40,000 కార్డులు ప్లస్ మరో 60,000 కార్డులు పరిశీలనలు ఉన్నాయి. వాటందరికీ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇది ఒక పెద్ద పండుగ. ఎందుకంటే మొట్టమొదటిసారి దేశవ్యాప్తంలోనే మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలే రేషన్ షాపుల ద్వారా అని కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫాతేనగర్ డివిజన్ పరిధిలోని అమృతానగర్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి కాలనీ వాసుల ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో దిక్కుతోచిన స్థితిలో ప్రజలందరూ గతంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరుకొని తలదాచుకున్నారు. సుమారు 150 మందికి పైగా ప్రజలు రాత్రంతా వాటిల్లోనే గడిపారు. తమ ఇండ్లు మొత్తం నీటిలో మునిగిపోవడంతో తాము ఇక్కడికి వస్తే పోలీసులు అడ్డుకొని పంపించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలియజేయడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి తెల్లవారి వరకు అక్కడే ఉన్నామని అన్నారు. నేడు బాధిత ప్రజలతో కలిసి కార్పొరేటర్ సతీష్ గౌడ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి జోనల్ కమిషనర్ను కలిశారు. ఇప్పటి వరకు ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టలేదని వారికి వివరించారు. ఈ 150 మంది కుటుంబాలను వెంటనే ఆదుకునే చర్యలు తీసుకోవాలని, వీరిని డబుల్ బెడ్రూమ్స్లో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వారికి సూచించారు. బాలనగర్ ఏరియాలో మేము అందరం గుడిసెల్లో ఉన్నాం. కొందరు పనికి వెళ్ళిపోయారు, కొందరు ఏమో ఇంటికాడనే ఉన్నారు. పనికి వెళ్ళిపోవడం ద్వారా కొందరు ఇంట్లో ఎవరు లేక చాలామంది బియ్యంలు కానీ సామాన్లు కానీ అన్ని వాగులో కొట్టుకోవడం జరిగింది. కొందరైతే సామాన్లు లేకుండా అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా అమృతనగర్ తాండవాసులు, మన రేవంత్ అన్న, మన లేకపోతే కూకట్పల్లి మన కృష్ణారావు అన్న చొరవ తీసుకొని మా అమృతనగర్ తాండవాసులు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి మేము అక్కడనే ఉన్నాము. ఎక్కడ పోవాలని చెప్పేసి కమిటీ లేదు, ఏం లేదు. ఏ ఆఫీసర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోకుండా ఏం చేయాలని చెప్పేసి మేము చేసినా అంటే మాకు ఇస్తా అని చెప్పేసి ముసాపేటలో ఇస్తామన్న, కొత్లాపూర్లో ఇస్తా అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు కదా అని చెప్పేసి అందరికీ మా వాళ్ళకి చెప్పి మా భాషలో చెప్పేసి రాండయ్య మనం బతకాలంటే ఒకటే మార్గం అని చెప్పేసి నేను కొత్లాపూర్ తీసుకుపోయి ఆడపోయి ఉన్నాం. ఆడ ఉంటే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి నువ్వు ఎవరు పంపించారు అదండి కాదు, మేము బతకడమే పెద్దదని, అయినా మాకు పొద్దున పోతాము, వెళ్ళిపోతాం, 6 గంటలు లేచిపోతాం అని చెప్పేసి అందరు బతలాడినా మళ్ళీ ఎమ్మెల్యే సార్ వచ్చి మీరు ఆడ ఉండండి, నేను ఏమైనా ఉంటే నేను మాట్లాడతా, నేను ఉన్నా మీ దగ్గర అని చెప్పేసి సార్ కూడా మాకు రాత్రి దాకా నేను ఉన్నా అని చెప్పేసి రాత్రి దాకా ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడారు. మేము రాత్రి ఇంత వానాలు పడితే కూడా, రాత్రి ఎంత దోమలు పడితే కూడా మాకు అసలు పోలీసులు
కార్పెటర్ వాళ్ళు తాళం వేసి వస్తుంది సార్. ఇంత బాధ పెట్టి నిద్ర రాత్రి ఆ నిద్రలా మేము ఇప్పుడు ఆ గుడిసాకు పోం. మాకు ఎడన జాగా చూస్తే పోతాం. ఇంతమంది చచ్చిపోయి ఇంకా 2-3 దినాల వాన వస్తే ఎవరు చచ్చిపోతే ఏం చేస్తాం మేము? ఈ 2-3 రోజులు ఆగుంటున్నారు. ఆ వాన అక్కడ ఊసిన సాగలేకపోతే ఎవరు మాకు పట్టించుకుంటారు? 3 గంటల నుంచి పడ్డది సార్ వర్షం ఎక్కువ. మేమందరం ఎక్కటోళ్ళు ఎక్కడ పనికి వెళ్ళిపోయాం సార్. ఇంట్లో ఎవరు లేరు, చూసేటోళ్ళు లేక అన్ని బియ్యం నానిపోయినాయి సార్, అన్ని బట్టలు కూడా నానిపోయినాం. మేము వేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేస్తున్నాం సార్. ఆ డబుల్ బెడ్రూమ్లో పోయి బతకాలి అలటంతా, మా పిల్లలు ఎట్లా బతుకుతారని మేము అక్కడికి వెళ్ళిపోయాం సార్. మాకు ఏదైనా కావాలి, 40 ఏళ్ల నుంచి ఏదైనా కావాలి, మాకు కావాలంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాకు ఏదన్నా గట్టిగా ఇప్పుడే కావాలి సార్. మాకు ఉండలేం సార్, అక్కడ ఏమన్నా చేయాలి. 63 మంది కూడా కైట్లాపూర్లే ఇవ్వాలని చెప్పి కైట్లాపూర్లో ఆ రోజు లాటరీలు ఇవ్వకుండా 145 ఇళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి 63 ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు లాటరీలు వేయకుండా ఆ నిరుపేదలకి అన్న ఆలోచన చేశాం. మరి నిన్న జరిగినటువంటి 10% సెంటీమీటర్ వర్షం వస్తేనే నిన్న సుమారుగా ఇళ్లలో నీళ్ళు వచ్చి అప్పటికే రిటర్న్ ఇవ్వాలి కట్టినప్పుడు కూడా భయంకరం వచ్చి వారి ఇళ్ళ నీళ్ళు పోయి చిన్న పిల్లలు కూడా అన్నం తినే పరిస్థితి, బియ్యం నడిచిపోయి బట్టలు తడిచిపోయి ఎన్నో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న నేను అందరు ఆఫీసర్తో మాట్లాడాను. వాళ్ళు ఏనన్నా ఒక తాన స్కూల్లో లేకపోతే బిల్డింగ్లలో పెట్టండి, రాత్రిపూట వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక్కరు పట్టించుకోకపోతే మాకున్నటువంటి ఆప్షన్ ఒకటే, ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉందో అందులో పోయి మేము ఉంటామంటే ప్రస్తుతానికి మీరు ఇలా మీకే అలాట్మెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అందులో వర్షం వస్తుంది చిన్న పిల్లలు అంటే అలా పంపించడం జరిగింది. బాలాపూర్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాబాస నెలకొంది. మంత్రి శ్రీధర్ బాబు ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే సబిత పేర్కొన్నారు. వేదిక మీదే మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కూడా ఉన్నారు. ఇప్పుడు గాయకెత్తుకొని ఇప్పుడు అరుచుకుంటుంటే అప్పుడు ప్రోటోకాల్ పాటించినప్పుడు ప్రశ్నించాల్సింది, దానికి సమాధానం చెప్పేవాళ్ళం. తప్పు చేస్తే సరిదిద్దుకునే వాళ్ళం. అది వదిలేసి ఈరోజు పార్టీ పరంగా అందరినీ మాజీలను స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మేము కాంగ్రెస్ కండువాలు వేసుకొని పంచుతామంటే ఇది మీ గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు, ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని పాలన చేయమంటున్నారు. లబ్ధిదారులకు నష్టం జరగొద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. లబ్ధిదారులకు నష్టం జరగొద్దు, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగొద్దని నేను ఈరోజు బయటకు వచ్చిన. లేదంటే అక్కడే కూర్చొని అందరినీ లాగి కింది పడేసేంత వరకు ఆగేదాన్ని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు నష్టం జరగొద్దు కాబట్టి మా వల్ల ప్రజలకు లబ్ధి పొందేటోళ్ళు నష్టపోవద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. ఈ నెల ఆగస్టు 18, 19వ తేదీలో 20 రోజుల పాటు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఢిల్లీ విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు. గత 30 సంవత్సరాలుగా పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు నిర్వహించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 66 సార్లు ప్రధాన మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించి చర్చలు జరపడం జరిగిందన్నారు. వందలాది మంది మంత్రులను, ప్రతిపక్ష నేతలను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. 18 డిమాండ్లు సమర్పించగా జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా, కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు గ్రూపులుగా వర్గీకరించడానికి 2 డిమాండ్లు మాత్రమే అంగీకరించారని ఆయన కోరారు. మిగిలిన డిమాండ్లు కూడా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున బీసీలు పాల్గొంటారని వెల్లడించారు. లోకల్ బాడీ లోపల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని బీజేపీ మీద దుమ్మెత్తి పోసి ఇష్యూ డైవర్ట్ చేసుడు కాదు. దీన్ని ఎట్లా సాధించాలని మంచి మనసు తీసుకొని ఏ విధంగా దీన్ని సాధించాలి, ఎట్లా చేస్తే అవుతుంది. కుల సంఘాల మీటింగ్ పెట్టడం, అఖిలపక్ష పార్టీలతో మీటింగ్ పెట్టడం, ఏ విధంగా చేయాలని అందరూ న్యాయం నిపుణులతో సలహాలు తీసుకోవడం చేయకుండా ఏకపక్షంగా దుమ్మెత్తి బీజేపీ అడ్డుకుంటుంది. వేలాది గోడ పెట్టిందా, వ్యతిరేకం వద్దని చెప్పే కనుక లెటర్ రాసిందా,
ఎందుకు అట్లా చేస్తుంది బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ బీసీనే ప్రధానం చేసి సర్పంచులు చేయడానికి అడ్డుకుంటారా? పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని 70 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు కూడా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో 120 సార్లు జంతర్ మంతర్లో మరి పార్లమెంటు ముట్టడించడం జరిగింది. 60 సార్లు ప్రధానమంత్రులను కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత, ఇలా ఆర్ కృష్ణను మరి 2016లో కలిసినప్పుడు కులగణన చేపట్టాలని చెప్పడంలో ఇలా వర్గీకరణ చేపట్టడం, 2560 కులాలు ఉంటే మరి బీసీ ఎంబీసీ అంటే అది కాదు, అది అట్లా తగదు. ఎందుకంటే 560 కులాలలో బీసీ ఎంబీసీ అంటే ఎన్ని కులాలను లెక్కలోకి తీసుకువస్తుంది, అట్లా కాదు, ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో జస్టిస్ రోహిణి కమిటీని పెట్టి ఏర్పాటు చేసి లేబర్ కమిషన్ కార్యాలయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు 30% వేతనాల పెంపుపై లేబర్ కమిషనర్, అదనపు కమిషనర్ గంగాధర్తో ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు చర్చలు జరిపారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. కార్మికుల వేతనాల అంశంపై అదనపు కమిషనర్ గంగాధర్ను కలిశామని తెలిపారు. కమిషనర్ ఒక పర్సెంటేజ్ ప్రతిపాదన చేసింది, కానీ దానిని మేము ఒప్పుకోలేదు. 30% అని తాము సూచించామని తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. కార్మికుల వేతనాల గురించి లేబర్ కమిషన్ గంగాధర్ గారు పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారి పర్సంటేజ్ మాకు చెప్పారు, మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో, మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళా మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికుల వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని దోచుకునే వాళ్ళం కాదు, ఇంకోటి కాదు. మన సినిమా బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాం. కాబట్టి సినిమా ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి. వారికి అనుకూలంగా, మాకు అనుకూలంగా ఒక సయోధ్యగా వారు మాట్లాడతారని చెప్పారు, చేస్తారని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపు యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని భావిస్తున్నాను. ప్రొడ్యూసర్ ని 3 గంటలకు రమ్మన్నారు, వాళ్ళు 5 గంటల వస్తా అన్నారు. వస్తే ఈ రోజే అయిపోతుంది. లేదు, వాళ్ళు సాయంత్రం చిరంజీవి గారిని కలవడానికి చేస్తారని చెప్పేసి కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారంట. సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో, ఛాంబర్ సమక్షంలో కలిసి మిమ్మల్ని అక్కడ కలిసి మాట్లాడుతుంటే అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళా వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్గా చూస్తున్నారని చెప్పారు. అంబర్పేట పరిధిలోని నరేందర్ నగర్లో గత 2 సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ లైన్ పొంగి పొర్లుతున్నా స్వరాజ్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ బస్తీలలో పర్యటించారు. ఈ కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని ఎన్నోసార్లు అధికారులకి సూచించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 10 రోజుల్లో ఈ సమస్యను తీర్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన బస్తీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. నరేందర్ నగర్లో గత 2 సంవత్సరాలుగా ఏ చిన్నపాటి వర్షం పడ్డా, ఏ చిన్నపాటి వరద వచ్చినా, లేకుంటే వారం రోజులకు ఒక్కసారైనా ఇక్కడ డ్రైనేజ్ అనేది పొంగి పొర్లుతుంటుంది. ఇక్కడ సరైన మేనేజర్ గారు టెక్నికల్ ప్రాబ్లం ఏందో చూసుకొని వారు సరిగా ఇక్కడ సిల్ట్ ట్యాంక్స్ నిర్మించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. నిన్న మొన్న ఇక్కడ స్థానిక ప్రజలు, మా నాయకులు, మా బీజేపీ పక్షాన అందరం కూడా ఇక్కడ వచ్చి రావడం జరిగింది. వాళ్ళు అలాగే ఇక్కడ స్థానిక వాటర్ వర్క్స్ మేనేజర్గా కూడా తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా చూపించడం జరిగింది. ఇక్కడ నరేందర్ నగర్లో ఉన్నది ఏకైక ఆలయం మన శివాంజనేయ స్వామి. భారతీయ జనతా పార్టీ అంబర్పేట్ డివిజన్ తరఫున మేము ఈరోజు ఇక్కడ ఈ బస్తీని పర్యటించి అలాగే ఏఈ గారిని పిలిచి వారికి ఇప్పుడే వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. బీజేపీ అంబర్పేట్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అలాగే
ఈ స్థానికుల సమస్య మరో 10 రోజుల్లో ఈ సమస్య గనక ఒకవేళ ఇది సాల్వ్ కాకపోతే మహాధర్నా ఈ ఏరియాలోనే ఈ బస్తీలోనే కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ మేము ఎంపీ గారి ఆధ్వర్యంలో వచ్చి కూర్చుంటామని మేము విన్నపిస్తున్నాం. అలాగే ఎండి గారిని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. కానీ అప్పటి తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేసింది. దాని తర్వాత కూడా గత అనేక పర్యాయాలు కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే ప్రతిసారి కూడా ఇక్కడ కూర్చొని అధికారులతో మాట్లాడి సమస్య గురించి చెప్పేవాడు. కానీ అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మరి అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి నిధులు కేటాయించకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నారని ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా రాముగౌడ్ ఆరోపించారు. ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడం కోసం బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరులను ఎండగట్టే సమయం ఆసన్నమైందని ఆప్ పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేసి పోరాడారో బీసీ 42% రిజర్వేషన్ల కొరకు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత, అంటే వాగ్దానం చేసిన 2 సంవత్సరాలు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అది మర్చిపోయి ఎప్పుడైతే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ బిడ్డలందరూ కూడా రోడ్లెక్కే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మేము బీసీ బిల్లుకి కట్టుబడి ఉన్నాం, అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పంపిస్తున్నాం అనేది చేస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఒకవైపు కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ అమలు చేయాలని వీళ్ళు అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ మీద వేస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఈరోజు ఆటలు ఆడుకుంటారు. మనందరికి కూడా తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఏదైతే 42% బీసీ బిల్లు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నారో అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండు కూడా బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు, ఇటు కాంగ్రెస్ కు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకోసం అంటే మనం చూడొచ్చు తెలంగాణలో కేంద్ర మంత్రులు ఉన్నారు. వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రంలో మరింత పచ్చదనం పెరుగుతుందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సైనికుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరమేశ్వర్ రెడ్డి మొక్కలను నాటి అనంతరం కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 79,000 మొక్కలను నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 30,000 మంది మాజీ సైనికులు జీహెచ్ఎంసీ పరిధిలో 79,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాంతోపాటు 79,000 చెట్లు మన తెలంగాణ జీహెచ్ఎంసీ ప్రాంతంలో నాటుతున్నాం. దీనికి 30,000 సైనికులు, తెలంగాణలో ఉన్న 30,000 సైనికులు మరియు నాచారం కాంగ్రెస్ 6th డివిజన్ కార్యకర్తలందరూ, పైగా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేయించిన మా ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పెద్దలందరూ, మా ట్రిపుల్ ఎస్ యువసేన సోల్జర్ సంతోష్ సర్వీసెస్ యువసేన, వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి వీటికి సహకరించినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. జై హింద్. హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్లో ఓ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ నీళ్లలో కూరుకుపోయింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్తో పాటు క్లీనర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో నేలలో కూరుకుపోయిన ట్యాంకర్ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్లను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మత్తెక్కించే ఎనర్జీనిచ్చే నిషేధిత పిప్హాస్ను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి 1.35 లక్షల విలువ చేసే 21 కిలోల పప్పీ హస్క్ను స్వాధీనం చేసుకున్నారు. డిఐ ఆఫీస్ తెలిపిన వివరాల ప్రకారం చెంగిచెర్లకు చెందిన మంగ్లా రామ్ రాజస్థాన్ నుండి కిలో 4,000 చొప్పున పప్పీ హస్కును కొని ఇక్కడ 6,500 చొప్పున విక్రయిస్తున్నాడు. మత్తు ఎనర్జీని ఇచ్చే ఈ పదార్థం యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది. గసాలా పొట్టు నుండి దీన్ని తయారు చేస్తారు. కటోరోలో పౌడర్ వేసుకుని నీటిని కలుపుకొని సేవిస్తారు. అంబర్పేట్ మున్సిపల్ మైదానం వద్ద ఈ పప్పీ హస్క్ను రాము విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న అంబర్పేట్ పోలీసులు అక్కడికి వెళ్లి అతని అదుపులోకి తీసుకున్నారు. చెంగిచెర్లలో తన ఇంటిలో పప్పీ హస్క్ను దాచినట్లు చెప్పాడు. చెర్లపల్లికి వెళ్లి సంచిలో ఉంచిన 21 కిలోల పప్పీ హస్క్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో గత 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ టేబుల్ టెన్నిస్ 2025 టోర్నమెంట్ అండర్-19 నిన్నటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ప్లేయర్స్ పాల్గొనగా అందులోని ఫైనల్స్లో మేల్ సింగిల్స్లో అరుద్ రెడ్డి గెలుపొందారు. అదేవిధంగా ఫీమేల్ సింగిల్స్లో నిఖత్ భాను గెలుపొందగా వారికి మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్ అండ్ సెక్రటరీ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రైజ్ మనీ మరియు సర్టిఫికెట్స్ అందించారు. దీనికి సెక్రటరీగా ఉండే ఇప్పుడు నాగేందర్ రెడ్డి గత 2 ఇయర్స్ నుండి వారు సెక్రటరీగా ఉంటున్నారు. కాబట్టి వీరి ద్వారా మాకు ఈ అవకాశం లభించింది. 23 సంవత్సరాలుగా మేము చేస్తూనే ఉన్నాం. అయినప్పుడు కూడా ఇంకేదో కొత్తగా చేయాలనేటువంటి ఒక ఆలోచన మాలో ఉంటుంది. కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి మేము ఇక్కడ అకామిడేషన్ ఇచ్చాము, ఫుడ్ అరేంజ్ చేశాము. వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ ఈ యొక్క ఈవెంట్ని నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ ఈరోజు ఇంత పెద్ద వర్షం వచ్చినప్పటికీ కూడా ప్లేయర్స్ వారి యొక్క పేరెంట్స్ అందరు కూడా ఈ యొక్క వ్యాలిడిక్టరీ ఫంక్షన్ లోపల పాల్గొని ఆ ప్రైజెస్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కాబట్టి నేను ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసినటువంటి తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నాగేందర్ రెడ్డి గారికి, అదే రకంగా మహేశ్వరి, we award points to them. If they reach quarterfinals, we award 15 points. If some player reaches 30 point semi-finals, we award them 30 points. If he plays finals and he loses in finals, he'll get 45 points. The winner will get 80 points. Like that, we conduct about 8 to 9 tournaments every year. They will compute their points and they themselves will decide who is there in the state team. First five best performances we take and select the team, unlike other associations. And this particular process somehow attracted by almost all sports associations, and we are even our federation has also started doing it. Such a crystal clear selection process is there in our association, and although selection committee is there, they will have to just compute and declare, and the secretary will have the prerogative of selecting the team. And we have adopted one more this thing also.
our team consists of 5 players. 2-3 occasions, a upcoming player is there. We